త్రేతాయుగంలో రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవటానికి శ్రీరాముడు శ్రీశైల శిఖరాన్ని చేరి అక్కడి నుంచి శివుణ్ణి సందర్శించినట్లు చెబుతారు. శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన శ్రీశైల శిఖర విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటారు. శ్రీశైల శిఖర దర్శన మాత్రాన పునర్జన్మ ఉండదని పురాణాలలో ప్రస్తుతించారు. చావు పుట్టుకల సంకెళ్ల నుంచి ముక్తిని కలిగించే ఈ శిఖరేశ్వరం శ్రీశైల ప్రధానాలయమైన మల్లికార్జున స్వామి ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరేశ్వరాన్ని దర్శించడానికి భక్తులు విరివిగా ఇక్కడికి వస్తారు. శ్రీశైల శిఖర ప్రాంతాన్ని చేరుకోగానే భక్తులు అక్కడ విధిగా ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా నడుచుకుంటూ శిఖరేశ్వరంలో కొలువు తీరిన వీరశంకరుని ఆలయానికొస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తుల ఆధ్యాత్మిక భావనలతో పునీతమవుతుంది. గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపం కలిగి ఉన్న శిఖరేశ్వరాలయం తూర్పు ముఖంగా ఉన్న రాతి కట్టడం. కొండగుహను పోలిన ఈ ఆలయంలోని స్వామి వీరశంకరునిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. ప్రధానాలయానికి పైభాగంలో ఒక రోలు, దానిలో పొత్రం, దానిపై నందిని అమర్చారు. భక్తులు ఆలయం పైభాగానికి వెళ్లి అక్కడున్న రోటిలో నువ్వులు పోసి పొత్రాన్ని గిరగిరా తిప్పి దానిపై ఉన్న నంది కొమ్ములపై కుడి చేతి వ్రేళ్లను ఆనించి వ్రేళ్ల సందుల నుంచి పడమటి వైపున గల శ్రీశైల ప్రధానాలయాన్ని చూస్తారు. ఒకప్పుడు ఈ రోటి కింది భాగంలో రంధ్రం ఉండేదని, భక్తులు నువ్వులు పోసి తిప్పినప్పుడు అవి నలిగి కింద ఉన్న వీరశంకర లింగంపై నూనెగా మారి పడుతుండేదని చెప్తారు. చారిత్రక ప్రసిద్ధి చెంది పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లుతున్న క్షేత్రం హటకేశ్వరాలయం. బంగారు కొండైన మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని త్రిపురాసురుల్ని హరించిన శివుడు అనంతరం బంగారు లింగ రూపంలో కొలువు తీరిన క్షేత్రం హటకేశ్వరం. ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఇది త్రిపురాంతకమంత ప్రాచీనమైనదని స్కాంద పురాణంలో చెప్పబడింది. హటకేశ్వరాలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ప్రాచీన రాతి కట్టడమైన ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో తెలియచేసే ఆధారాలు లేకపోయినప్పటికీ క్రీస్తు శకం 1313 కన్నా ముందుగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది క్రీస్తు శకం 10-11వ శతాబ్దికి చెంది ఉండొచ్చని తెలుస్తుంది. గర్భాలయం, ముఖమండపాలను మాత్రం కలిగి ఉన్న ఈ ఆలయ ముఖమంటపం 256 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. హటకేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో స్వామి భక్తుల కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. బంగారు బిల్వాలతో హటకేశ్వరుని అత్యంత భక్తితో పూజించి తగు నియమాలను పాటిస్తే హటకప్రదుడైన ఈ స్వామి ధన కనకాలను ప్రాప్తింపచేస్తాడని భక్తులు నమ్ముతారు. శివుడు అటికలో ప్రత్యక్షమైన ప్రదేశమే అటికేశ్వరం. ఆ లింగమే అటికేశ్వరునిగా పూజలందుకుంటోంది.
न च प्राणसंज्ञो न वै पञ्चवायुः।